నమస్తే. ఈరోజు మనతో పాటు లోక్సత్తా పార్టీ వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు. సార్‌తో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే నరేష్. సార్ మీ అపార అనుభవంలో ఎన్నో రాజకీయ పార్టీలను, ప్రభుత్వాలను చూశారు సార్. తెలంగాణలో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు సార్? అంటే ప్రభుత్వం రాకమునుపే చాలా పెద్ద భారాన్ని నెత్తిన పెట్టుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే అంతకుముందే సార్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా పెద్ద ఎత్తున సంక్షేమం జరిగింది. కానీ ఉన్నంతలో సంక్షేమానికి అభివృద్ధికి సమతూకాన్ని పాటించే ప్రయత్నం జరిగింది. దాని మీద మళ్ళీ అదనంగా అన్నీ కనుక అమలు చేస్తే 1,30,000 కోట్ల రూపాయలు దాదాపుగా నా అంచనా ప్రకారం ఏడాదికి అదనపు ఖర్చు. అమలు చేసినవి మాత్రమే లెక్క తీసుకుంటే 6 గ్యారంటీలు బహుశా 60,000-65,000 కోట్ల రూపాయలు అదనపు భారం. ఓకే. మరి ఇది దాంతో ఏమవుతుందంటే ఒకప్పుడు చాలా ఆర్థికంగా సౌష్ఠవంగా ఉన్నటువంటి రాష్ట్రం ఏర్పాటైనప్పుడు దేశంలో అతిపెద్ద మిగులున్న రాష్ట్రం ఇది. ఓకే. దేశం మొత్తంలో 29 రాష్ట్రాల్లో రెవెన్యూ మిగులు అతి ఎక్కువ ఉన్నది. అంటే మనకి రోజువారీ వచ్చే ఆదాయము రోజువారీ ఖర్చులు లెక్కిస్తే మిగులున్న రాష్ట్రం అతిపెద్ద రాష్ట్రం తెలంగాణ. ఈవేళ తీవ్రంగా రెవెన్యూ లోటు ఉండడము, కొంచెం కటకట్లాడడము ఆ పరిస్థితికి వచ్చింది. కారణం హామీలని రాజకీయ అవసరాల కోసం చెప్పి చాలా ఎక్కువగా ఇచ్చారు కాబట్టి. అయితే మంచి పరిణామం ఏమిటంటే ఆర్థికంగా కొంచెం ఇబ్బంది ఉన్నా కూడా ప్రభుత్వం నుంచి ఆర్థికాభివృద్ధికి వ్యతిరేకంగా సంకేతాలు కాకుండా ఆర్థికాభివృద్ధికి మనకు అనుకూలం అన్న సంకేతాన్ని ఇస్తున్నారు. పెట్టుబడులు కానీ, సార్ హైదరాబాద్ నగర భవిష్యత్తు కానీ, ఇతర అంశాలు కానీ దాన్ని వరకు అభినందించాలి. ఎందుకంటే అలా కాకుండా కొన్ని రాష్ట్రాల్లో మూర్ఖంగా అసలు అభివృద్ధి మాకొద్దు అన్నట్టుగా, ఆంధ్రప్రదేశ్ చూస్తే గత 5 ఏళ్లలో అభివృద్ధి మాకొద్దు, మేము ఊరికి తాయిలాలు పెంచితే చాలు, బట్టలు నొక్కుతాం చాలు అని చెప్పన్న ఒక విపరీతమైన పరిస్థితి వచ్చింది. అలా కాకుండా కొంచెం సంయమనాన్ని పాటిస్తున్నారు. ఇలా పరిపాలనలో కూడా కొంచెం సంయమనం ఉందన్న భావన ఉంది. మరి చూద్దాం, చాలా విధానాలు చాలా మార్పులు తీసుకోవాలి. ఏం చేస్తారో చూద్దాం. సార్ ఇప్పటికే ఈ తెలంగాణలో ప్రభుత్వంపై పోరాటం స్టార్ట్ అయిపోయింది సార్. వైపు నుంచి బీజేపీ, మరోవైపు నుంచి బీఆర్ఎస్ చాలా ధీటుగా ఎదుర్కొంటున్నారు. మంత్రివర్గంలో రేవంత్ రెడ్డి టీం సరిగ్గా లేదని అనిపిస్తుంది. ఆ భావన చాలా మంది మాట్లాడుతున్నారు. నిజంగా నాకు ఆ విషయాలు తెలియన్నారు సార్. ఎందుకంటే నేను పట్టించుకోను, పేపర్లు చూడను, టీవీలు చూడను, సార్ ఆసక్తి కూడా లేదు. రైట్. కానీ ప్రజాస్వామ్య రాజకీయంలో ఒక పార్టీ లోపల పోటీ ఉండడం సహజం. మల్లాగులాలు పడ్డం సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీలో ఏంటంటే జాతీయ స్థాయిలో అగ్రనాయకత్వాన్ని శిరసావహించడం, రాష్ట్రాల్లో మరి రకరకాలుగా వర్గాలు, గ్రూపులు, తగాదాలు, పోటీలు ఉంటాయి, అసమ్మతులు ఉంటాయి. అలాగే పార్టీల మధ్య పోరాటం అన్నది మన దేశంలో ఏమైందంటే సార్ ఎన్నిక జరిగిన తర్వాత మరుక్షణం నుంచి మళ్ళీ వచ్చే ఎన్నిక కోసం ప్రచారం చేసుకుంటున్నాం. ఓకే. ఎన్నికైంది పరిపాలించడం కోసం, అది పక్కన పెట్టేసి ఎన్నికైన దగ్గర నుంచి మొట్టమొదటి ప్రకటన వాళ్ళు చేసేది ఏంటంటే చాలామంది మళ్ళీ వచ్చే ఎన్నికల్లో మనం గెలవాలని చెప్పాను. ఎన్నికైంది 5 ఏళ్ళు మంచి పరిపాలన ఇవ్వాలని చెప్పాను. ప్రజలకు కాగిన హామీలు ఇచ్చారు. రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్తామని చెప్పారు, దేశాన్ని ముందు తీసుకెళ్తామని చెప్పారు. దాన్ని అమలు చేయాలి. కానీ చాలా కష్టమైన పని ఈ దేశంలో. మనకు అది కాకుండా నిరంతర రాజకీయ పోరాటం, నిరంతర ప్రచారం, నిరంతర ఎన్నికల పోరాటం అయిపోయింది సార్. కాబట్టి ఈవేళ వివిధ పార్టీలు ఎన్నికలైనటువంటి 6-7 నెలల్లోనే మరి మల్లాగొల్లాలు పడుతున్నారంటే పెద్ద నాకు ఆశ్చర్యం ఏం లేదు. దురదృష్టకరం ఈ దేశానికి, ఒక రాష్ట్రానికే కాదు దేశానికి కూడా. ఎందుకంటే ఎన్నిక అవుతున్నది, ప్రతినిధి ఎన్నుకుంటున్నది మన పన్నుల డబ్బులతో, వాటిని సద్వినియోగం చేసి మనకు సేవలు అందించడం కోసం, మన బిడ్డల భవిష్యత్తుని బాగు చేయడం కోసం చెప్పిన ఆర్థికాభివృద్ధిని పెంచడం కోసం, మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం, కావలసిన మార్పులు సమాజంలో తీసుకురావడం కోసం, అట్టడుగున ఉన్న వాళ్ళకు కూడా అవకాశాలు కల్పించడం కోసం. అది కాకుండా ఓ పక్కన తాయిలాలు, రెండో పక్కన అధికారం కోసం ఆరాటం, మూడో పక్కన అవినీతి. ఇది రాజకీయంగా వచ్చేసింది ఈ దేశంలో. సార్ మీరు అన్నట్టు తాయిలాలు చాలా వరకు ప్రజా శ్రేయస్సు కోసం పథకాలు పెడుతుంటారు సార్. ఇక్కడ 6 గ్యారెంటీలు కూడా అందులోనే పెట్టారు. కానీ సంవత్సరాలుగా పేదరికం మాత్రం పోవట్లేదు సార్. పోదు. ఇప్పుడు ఇది పేదరికం పోవడం కోసం కాదు. తాయిలాలు తాత్కాలిక ఉపశమనం కోసం, ఓకే, ఓటు రాబట్టడం కోసం. పేదరికం ఎప్పుడు పోతుంది? ఆదాయం పెరిగితే, మీ శక్తి పెరిగితే పేదరికం పోతుంది. నెల డబ్బిస్తే పేదరికం ఎట్లా పోతుంది? కాకపోతే ఆ పూట కొంచెం భారం తగ్గుతుంది. ఓకే. ఇది ఒంటికి మలం పోయడం లాంటిది. కానీ బస్సులు సార్, ఈ ఫ్రీ బస్సెస్ కానీ, కరెంటు బిల్లు ఏవైనా కానివ్వండి, ఇప్పుడు కొన్ని మౌలిక సూత్రాలు ఉన్నాయి సార్. ఒక సర్వీస్కి మీరు ఎంతో కొంత ఫీ ఛార్జ్ చేయకపోతే కాలక్రమేణా ఆ సర్వీస్ అంతరించిపోతుంది. ఇప్పుడు మీకు విద్యుత్ ఉంది, జనరేషన్కి కొంత కాస్ట్ అవుతుంది కదా, ఆ కాస్ట్ రికవరీ లేకపోతే ఏమవుతుంది? ఆ సంస్థ మూలబడిపోతుంది చివరికి.
విద్యుత్ రంగమే నాశనం అయిపోతుంది. అట్లా టెలిఫోన్ ఉంది, టెలిఫోన్కి ఎంత ఖర్చు అవుతుందో అంత మనం వినియోగదారుల నుంచి రాకపోతే కాలక్రమేణా టెలిఫోన్ నాశనం అయిపోతాయి. అట్లాగే మరి ఆర్టీసీ ఉంది, ఆర్టీసీకి నష్టాలు పెరిగిపోయి మరి వాళ్ళు పెట్టిన ఖర్చు రాకపోతే ఆర్టీసీకి సమర్థంగా పనిచేయాలని కోరుకోవాలి. సార్ బీదలో కొంత రాయితీలు ఇవ్వాలి. కాలక్రమేణా క్షీణించిపోతుంది. మంచినీళ్ళు ఉన్నాయి, ఇప్పుడు మెట్రోపాలిటన్ వాటర్ సప్లై బోర్డు ఉన్నది. ఇప్పుడు 15 ఏళ్ల క్రితమే దాదాపుగా 30 కోట్ల రూపాయలు ప్రతి నెల వాళ్ళకి నిర్వహణ వ్యయంలో లోటు ఉండేది. క్యాపిటల్ కాస్ట్ ఎవరు రాబట్లో కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినాం కృష్ణ నుంచి గోదావరి నుంచి ఆ ప్రాజెక్టుల కోసం, హైదరాబాద్ నీళ్ళు తేవడం కోసం. అవి పక్కన పెట్టేసిన ఆ వడ్డీలను పక్కన పెట్టినా కూడా పంపు చేయడానికి అయ్యే ఖర్చు ఉంది, ఆ సిబ్బందికి పంపు చేయడానికి ఆ ఖర్చు కూడా రాబట్టలేకపోతున్నారు. ఈ మధ్య అది కూడా తీసి పారేశారు బీఆర్ఎస్ ప్రభుత్వం. మున్సిపల్ ఎన్నికలకు ముందు, కార్పొరేషన్ ఎన్నికలకు ముందు మరి ఏదో ఇంత పరిమితి లోపల అంటే అందరికీ వచ్చేస్తుంది, నాకు కూడా ఫ్రీగా ఇస్తున్నారు. ఎందుకు నేను అడిగానా? ఇక్కడ పాషాకోట్లు ఎవరిని అడిగారా? అవసరమా మాకు ఎవరికన్నా? అవసరం లేదు సార్. కాబట్టి ఫ్రీగా ఇవ్వటం వల్ల ఒకటి బేదరికం పోదు, తాత్కాలికంగా ఉపశమనం తగ్గుతుంది. ఓకే, ఈ ఖర్చు ఒక 5 నెలలు తగ్గిందంటే ఈ నెల తగ్గిందంతే. కానీ బేదరికం ఎప్పుడు పోతుంది? నా శక్తి పెరిగితే, నాకు ఆదాయం పెరిగితే. అవును సార్. తాత్కాలికమైన తాయిలాల వల్ల బేదరికం పోదు, మొట్టమొదటి అర్థం చేసుకోవాలి. సార్ ఉపశమనం ఉంటుంది అంతే. సార్ రెండోది కాలక్రమేణా ఒకటి ఆర్థికంగా ప్రభుత్వం సంకటంలో పడుతుంది. చెప్పాను కదా, 1,16,000 కోట్ల రూపాయలు మిగులు 5 ఏళ్ల కాలంలో ఉందని 14వ ఆర్థిక సంఘం అంచనా వేసింది తెలంగాణకి. దేశంలో అతి ఎక్కువ మిగులు ఉన్నది. ఇవాళ మిగులు లేదు, పాడు లేదు, అంతా లోటే. ఆంధ్రప్రదేశ్ ఒక కారణంగా లోటు ఉంటే తెలంగాణ ఇంకొక కారణంగా. 2 రాష్ట్రాలు ఆర్థికంగా ఇలా చెతికిపోతే ఎట్లాగా? అయితే హైదరాబాద్ నగరం మరి ఇక్కడ ఒక తరగని గని ఒకటి ఉంది కాబట్టి, ఒక కల్పవృక్షం ఉంది కాబట్టి పెద్దగా సంక్షోభం బయటపట్టాల. కానీ ఈ పరిస్థితి రాకూడదు. మరి మూడోది ఏమవుతుంది? ఏ సంస్థలైతే వాటి ద్వారా మనం సబ్సిడీలు ఇస్తున్నామో ఆ సంస్థలు నాశనం అవుతాయి డబ్బులు లేకపోతే. ఖజానా నుంచి డబ్బులు ఇవ్వకపోయి మీ దగ్గర డబ్బులు లేక మరి ఆ సంస్థలు బాగా నడవాలంటే విద్యుత్ బాగా అందాలి, మరి విద్యుత్ సంస్థకి డబ్బులు కావాలి కదా. ఆర్టీసీ బాగా నడవాలి, డబ్బులు కావాలి కదా. మంచినీటి డబ్బులు కావాలి కదా. మురుగునీటి పారుదల డబ్బులు కావాలి కదా. వరద నీటి పారుదల, వర్షం వస్తే వరదలు రాకుండా డబ్బులు కావాలి కదా. కాబట్టి ఇది తాత్కాలికంగా ప్రజల్ని తృప్తిపరచి తాయిలాలు ఇచ్చి వశం చేసుకుని ఓట్లు పొందడం కోసం తప్ప అభివృద్ధికి ఇది మార్గం కాదు. ఇది అసలు వద్దని అంటలా, నేను చెప్పేది సమతూకం కావాలంటున్నాం. పేదరిక ఉన్న సమాజంలో, ప్రజాస్వామ్యంలో అసలు ఏమీ ప్రజల్ని వచ్చి తాత్కాలికమైన తాయిలాలు ఇవ్వమని చెప్పంటే ఓట్లు పడవు, అది నిజం. కాబట్టి మనం అతిగా వెళ్ళేసి అసలు తాత్కాలికమైన ఏమీ చేయొద్దన్నా కూడా ధర్మం కాదు. తాత్కాలికం అంటే వ్యక్తిగతమైనది, తాత్కాలికమైనది. అభివృద్ధి అంటే సామూహికమైనది, దీర్ఘకాలికమైనది. అవును సార్. ఈ రెంటిని సమతూకం పాటించాలి. గత ప్రభుత్వం కొంతమేరకు సమతూకాన్ని ప్రయత్నం చేసింది. కొన్ని రాష్ట్రాలు పనిచేస్తున్నాయి, కొన్ని రాష్ట్రాలు చేయటం లేదు. సార్ అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మీరు ఇద్దరు ఒకేసారి 2009లో అసెంబ్లీకి వెళ్ళడం జరిగింది. సో ఆయనను మీరు అసెంబ్లీలో చూసిండొచ్చు. ఆయన ఎట్లా ఉండేవారు సార్ అప్పుడు అసెంబ్లీలో? ఇప్పుడు ఆయన బాగా డైనామిక్ మనిషి, కష్టపడే తత్వం అన్నది, మరి రాజకీయ ఎదగాలన్న కోరిక ఉన్నది. కాబట్టి సహజంగానే ఆ పదవిలోకి వచ్చారు. మనం కోరుకునేది ఏంటంటే ఒక డైనామిక్ మనిషి ఉన్నప్పుడు రాష్ట్ర దీర్ఘకాలిక, వాళ్ళ రాజకీయ వ్యవస్థలు వాళ్ళు ఉంటాయి. దాంతోపాటు రాష్ట్ర దీర్ఘకాలిక అభివృద్ధి కోసం చెప్పని బాటలు వేస్తారని చెప్పని. ఉదాహరణకి విద్య ఉన్నది. నిన్ననే మేము అధ్యయనం చేస్తున్నాం, కొంతమంది ప్రభుత్వం నుంచి కూడా పెద్దలు కూర్చున్నారు. ఈ మధ్య దాకా 29-30 లక్షల మంది గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లలు ఉన్నారు అనుకున్నాం. అంత కూడా లేరట. 21 లక్షలు దిగిపోయారని చెప్తున్నారు. ఖర్చు 21,000 కోట్ల పైన ఉంది. ఓకే, అంటే ఒక్కొక్క బిడ్డ మీద ₹1,00,000 ఖర్చు పెడుతుంది ప్రభుత్వం పాఠశాల విద్యకి. మరి ₹1,00,000 ఖర్చు పెట్టినప్పుడు పిల్లలకి చదువు రావాలిగా. అవును సార్. బేదరికం ఎప్పుడు పోతుంది? చదువు లేకుండా బేదరికం పోతుందా? పోదు. నైపుణ్యం రాకుండా, సంపాదించే శక్తి రాకుండా బేదరికం పోతుందా? పోదు. ఎక్కడైనా పేద కుటుంబాలు బాగుపడ్డా ఒక తరం కాలనంటే చూడండి మీరు, 100కి 95 మంది వాళ్ళకి చదువు వచ్చి, నైపుణ్యం వచ్చి, మేధస్సు వికసించడం వల్ల, మిగతా వాళ్ళతో పోటీ పడగలగడం వల్ల ఆదాయాలు పెరిగినాయి, బేదరికం పోయింది. మరి ₹1,00,000 ఒక్కొక్క బిడ్డ మీద ఖర్చు పెడుతుంటే మీకు చదువు పొరపాటున రావట్లేదు. ఒక ప్రభుత్వం ఒకరోజు వచ్చింది కదా సమస్య, ఇది చాలా కాలంగా నడుస్తున్నది. కానీ దాని మీద పట్టించుకోవాలా? అంచేత ఈవేళ ఆయనకున్నటువంటి డైనామిజం, ఆయన యువకుడు, చాలా వయసు ఉన్నది, మరి కష్టంతో నాయకత్వాన్ని చూపెట్టి ఆయన ముఖ్యమంత్రి అయినారు. కాబట్టి మనం కోరవలసింది ఏంటంటే, వ్యక్తిగతంగా ఏదో ఉంటే వాళ్ళు చెప్తుంటారు, దాని గురించి తిరుగుతున్నారు, దాని గురించి మనం దాన్ని ఒక లెక్కట్లా. సరే.
ఒక సమర్థ నాయకుడు ఉన్నప్పుడు దీర్ఘకాలికంగా రాష్ట్రాభివృద్ధి, పేదలకు ఆదాయాలు పెరిగే మార్గము, ఆర్థికాభివృద్ధి రాష్ట్రంలో జరగటము, మౌలిక సదుపాయాల కల్పన, చట్టబద్ధ పాలన ఇవన్నీ ఉండి రాష్ట్రాన్ని ఒక స్థాయికి తీసుకెళ్ళాలి. దానికి మనం అందరం సహకరిద్దాం. దానికోసం కాస్త ప్రయత్నం చేద్దాం, ఒత్తిడి చేద్దాం. సార్ మీరు ఎప్పుడు కూడా అభివృద్ధి జరగాల, ప్రజలు బాగుపడాలి, పేదరికం పోవాలని మాట్లాడుతుంటారు. కాకపోతే ఒకసారి హిస్టారికల్గా మాట్లాడుకుంటా, అంటే 2009లో అసెంబ్లీ చాలా స్పెషల్ అని నా అభిప్రాయం సార్. అంటే అప్పుడు మీరు ఫస్ట్ టైం రావడం, అప్పుడే చిరంజీవి గారు ఫస్ట్ టైం రావడం, చాలామంది కూడా మొట్టమొదటిసారి 2009లో రావడం జరిగింది. సో వీళ్ళందరూ సభలో ఉన్నప్పుడు ఏమైనా ఆసక్తికరమైన ఘట్టాలు కానీ ఏమైనా జరిగినాయి సార్ అసెంబ్లీ? ఇప్పుడు 5 ఏళ్ళు ఏమిటంటే తెలంగాణ ఉద్యమం ఉధృతిలో ఉన్నది. అవును సార్, అప్పుడే మొదలైంది. అప్పుడే డిసెంబర్ 9న రాజశేఖర్ గారు పోయారు. అవును సార్. ఆయన పోగానే ఇది గౌరవం మొదలైంది. డిసెంబర్ 9న ప్రకటన వచ్చింది. ఆ తర్వాత అది కొనసాగి చివరికి 2014లో వాళ్ళు రాష్ట్ర విభజన జరిగింది. కాబట్టి సగం టైం అసలు అసెంబ్లీలో అడ్జర్న్మెంట్స్గా సరిపోయాయి. ఓకే, ఈ గొడవలు, స్లోగన్స్. కానీ కొన్ని అరుదైన సందర్భాల్లో బాగా చర్చ జరిగేది. ఉదాహరణ నాకు బాగా గుర్తుంది. 2 విషయాలు నేను గట్టిగా లేవనెత్తే దాని మీద కొన్ని గంటలు చర్చ జరిగింది. ఓకే. నేను ఒక సమాచారం సేకరిస్తే ఏం చేసిందంటే, మనకి టీచర్ల కొరత లేదు రాష్ట్రంలో. నిజానికి 17 మంది పిల్లలకు ఒక టీచర్ ఉన్నారు రాష్ట్రం. అవసరం కంటే ఎక్కువ మంది టీచర్ ఉన్నారు. అయినా కూడా మనం టీచర్లు రిక్రూట్ చేస్తున్నాం. అప్పుడు ఈ మధ్య ప్రకటనలన్నీ కూడా టీచర్ని రిక్రూట్ చేసాము, కొత్తగా చేస్తామనే కదా. ఎందుకంటే గవర్నమెంట్లో టీచర్లు ఉద్యోగాల పథకంగా ఉంది, కానీ విద్య అందించే పథకంగా లేకుండా పోయింది మనకి. ఓకే. కానీ ఉన్న టీచర్లు సరిగ్గా ఉపయోగించుకోవట్లేదు. కొన్ని చోట్ల ఉన్నటువంటి పిల్లల కంటే టీచర్లు ఎక్కువ ఉన్న సందర్భాలు ఉన్నాయి. ఆ స్కూల్లో 2 పిల్లలుంటే 3 టీచర్లు ఉన్న సందర్భాలు ఉన్నాయి. ఓకే. 2 పిల్లలతో స్కూల్ ఏమిటి, 3 టీచర్లు ఏమిటి, ఎంత హాస్యాస్పదంగా ఉంది. మరో చోట 300 మంది పిల్లలు ఉన్నా కూడా 2 టీచర్ ఉంటారు. కాబట్టి ఎంతగా మనం ఉన్న వనరులు సద్వినియోగం చేయకుండా వృధా చేస్తున్నాం అన్నది నేను గట్టిగా బయట పెడితే సభ అంతా దిగ్భ్రాంతి చెందింది. అందరూ స్పందించారు పార్టీలకు అతీతంగా. రాజకీయాల్లో ఉన్నవాళ్ళు పార్టీలకు అతీతంగా చాలా సందర్భాలు ఆలోచిస్తారు మనం అవకాశం ఇస్తే. రైట్. దీన్ని మారాలి ఏదో రకంగా చెప్పిన సంకల్పం కలిగించింది. అట్లాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక పోర్టుకి ఏం చేశారంటే, వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జాతీయ స్థాయిలో ప్రభుత్వం మేము రాష్ట్రంలో పోర్టు నిర్మాణం చేస్తామంటే మీకు భూమి లేదన్నారు రాష్ట్ర ప్రభుత్వం. అదేమిటంటే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్గా ప్రైవేట్ పోర్టులకు ఇచ్చేసామన్నారు. నేను ప్రైవేట్ పోర్టులకు అనుకూలం, కానీ ఆ పేరుతో మొత్తం గుత్తాధిపత్యాన్ని వాళ్ళకి ఇచ్చేసి ప్రభుత్వం ఒక పోర్టు నిర్మాణం చేయాలన్నా కూడా మీకు స్థలం లేకపోతే చాలా తప్పు కదా. వివరాలను బయట పెడితే సభలో 3-4 గంటలు చర్చ జరిగింది. అట్లా అలాంటి సందర్భంలో కూడా చర్చ జరిగింది. ఎవరు ఎప్పుడేం మాట్లాడితే ఇప్పుడు నేను చెప్పలేండి, మీరు రికార్డులో కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమ విషయాలు, మిగతా విషయాలు కానీ కాస్త గట్టిగా గొంతుప్పున వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఒకరు. ఓకే సార్. అలాగే ప్రస్తుతం కేసీఆర్ చాలా సైలెంట్గా ఉన్నారు సార్. ప్రతిపక్ష నాయకుడు ఎప్పుడు కూడా ప్రభుత్వం పైన వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు, ప్రజా సమస్యలపై పోరాడుతుంటారు. కానీ ఆ ప్లేస్ కేటీఆర్, హరీష్ రావు తీసుకున్నాడు అనిపిస్తుంది. కేసీఆర్ మౌనంగా ఉన్నారు. ఆయన మౌనం వెనకాల రీజన్? నేను చెప్పానుగా, ఈ పక్షపాత రాజకీయాలు వ్యక్తుల గురించి నేను మాట్లాడిన నా దగ్గర మీకు మసాలా దొరకదు సార్. రాష్ట్రాభివృద్ధి, దేశాభివృద్ధి ఏం జరగాలి, ఎలా జరగాలి దాని గురించి అయితే నేను ఉపయోగపడతాను. కానీ రోజువారీ ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఒక పార్టీ నిర్వహణలో మరి సీనియర్ నాయకులు ఉన్నారు, సమర్థమైన నాయకులు. దానికి అక్కడ నాయకులు మాట్లాడాల్సిన అవసరం లేదు. కాబట్టి దానిలో నేను జోక్యం చేసుకోను. రైట్ సార్. సార్, ప్రస్తుతం తెలంగాణలో ఒక బీసీ నినాదం వినిపిస్తుంది సార్. బీసీ రాజ్యాన్ని రావాలి, బీసీ ముఖ్యమంత్రి కావాలి. దాని వెనకాల ఈ పావులు కదుపుతున్నట్టు కూడా కనిపిస్తుంది. ఆర్ కృష్ణయ్య, తిన్మర్మలనవి లాంటి వాళ్ళు ఒక మీటింగ్ కూడా, ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. అదేమన్నా అయ్యే అవకాశం ఉంటుందా సార్? ఎందుకు బీసీ నినాదం ఇప్పుడు వినపడుతుంది? అవకాశం గురించి నేను చెప్పలేను, కానీ మన దేశ రాజకీయాన్ని మీరు చూసినట్టయితే కాలక్రమేణా అధికారం అన్ని వర్గాలకి క్రమక్రమంగా విస్తరిస్తున్నది.